ఈ దేవాలయంలో ఒకే చోట 3 శివలింగాలు ఉంటాయి. ఈ దేవాలయాన్ని నిర్మించి సుమారు 18 సంవత్సరాలు దాటింది. ఇక్కడ గర్భగుడిలో ఒకే దగ్గర 3 శివలింగాలు ఉంటాయి. అందుకే దీనిని త్రిలింగేశ్వర దేవాలయం అని అంటారు. ఇక్కడ పూజారులే కాకుండా స్వయంగా భక్తులు కూడా శివలింగానికి అభిషేకాలు చేయవచ్చు. గర్భగుడిలో మధ్య భాగంలో ఒక శివలింగం, కుడి వైపున ఎడమ వైపున ఒక శివలింగం, 3 శివలింగాలు ఉంటాయి. ఈ దేవాలయం మొత్తాన్ని రాతితో కట్టారు. ఇక్కడ జాతరలు కూడా జరుగుతాయి. మహాశివరాత్రికి ముందు ఇక్కడ శివ కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది. ఈ దేవాలయం చుట్టూ వరి పొలాలు మరియు పచ్చని చెట్లతో కూడి చాలా మంచి వాతావరణం ఉంటుంది. ఇది రెండవ శివలింగం. ఇక్కడ ఉన్న 3 శివలింగాలకు కూడా నిత్యం అభిషేకాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న ఆలయం నుండి ఒక నాగుల బావి అనే దానికి సొరంగ మార్గం ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ దేవాలయాన్ని కాకతీయుల కాలంలో రాజులు నిర్మించారు. ఈ దేవాలయానికి వస్తే శివుడితో పాటు ఇతర దేవుళ్ళను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ దోషాలు తొలగిపోవడానికి యజ్ఞాలు కూడా జరిపిస్తారు. ఈ దేవాలయం పచ్చని చెట్లతో కూడి చాలా మంచి వాతావరణం ఉంటుంది. ఈ గుడి యొక్క గోడలు చాలా దృఢంగా ఉన్నాయి. ఈ గుడిలోకి ప్రవేశించగానే మొట్టమొదటిగా మనకి వినాయకుడు దర్శనం అందుతుంది. పురాతన కట్టడాలలో గొప్ప గొప్ప దేవాలయాల్లో ఈ దేవాలయం ఒక గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం. ఎదురుగా కనిపిస్తున్న పండు శివుడికి చాలా ఇష్టమైన ఆహారం అంట. దేవాలయం యొక్క గర్భగుడిలోనే కాకుండా బయట వెలుపల కూడా ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడికి వస్తే మనం ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి ఇక్కడ శని పూజలు కూడా చేస్తారు. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలంలోని పొనుగోడు అనే గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీకు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటాను.